కోసం చెప్తున్న పాలకులకి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలోను కానీ, రైతులకు పండించిన పంటలకు గ్యారెంటీ చట్టం తేవడంలోను కానీ, రైతులకు సంబంధించిన నల్ల సాగు చట్టం రద్దు చేయడంలో కానీ పూర్తిగా విఫలమైందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇలాంటి సందర్భంలో రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలి. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చట్టం తేవాలి. రైతులకు రుణాలు మాఫీ చేయాలి. ప్రభుత్వ సంవత్సరాన్ని ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, రైల్వే, ఎయిర్పోర్ట్స్, విశాఖ స్టీల్ ప్లాంట్ అన్ని కూడా ప్రభుత్వ సంవత్సరాన్ని కూడా ప్రైవేటు పరము చేయకుండా ఆపాలని చెప్పి ఈరోజు ఇక్కడ ర్యాలీ చేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ మతోన్మాద శక్తుల నుండి, కార్పొరేట్ శక్తుల నుండి కాపాడాలని చెప్పి రైతులకు, గిరిజనులకు, వ్యవసాయ కూలీలకు అన్ని విధాలుగా ఆదుకునే విధంగా ఉపాధి హామీ 200 రోజులు సంవత్సరానికి పని కల్పించాలి. రోజుకు 600 రూపాయలు కూలిస్తే అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి ఈరోజు మేము ఇక్కడ ట్రాక్టర్తో, ఇట్ల బండితోటి ర్యాలీ చేస్తున్నాం. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం.